అది మన త్రిపీఠం. ఈ భూమంతా మాదే. చుట్టూ ఫెన్సింగ్ వేసుకొచ్చాము ఆల్రౌండు. పక్క వాళ్ళ దుర్మార్గాలు ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనం ఫెన్సింగ్ వేసాం కదా, ఈ ఫెన్సింగ్ వేయటం వల్ల అవతల చేను వాళ్ళకి మనకి కూడా ఇది రక్షణగానే ఉంటుంది. అవతల పొలం వాళ్ళు యువతలకి ప్యాస్ కానీ బాత్రూమ్ కానీ వచ్చి తీగలన్నీ పైకి అంటగట్టి ఈ తీగలన్నీ ఎట్టా ధ్వంసం చేశారు, పోల్స్ విరగొట్టారు. అసలు మనుషులు ఎందుకు ఇలా చేస్తారో అన్నది అర్థం కాకుండా ఉన్నది. ముందుకు పోయి చూసొద్దాం. 5-6 వరుసల ఫెన్సింగ్ తీగ వేస్తే ఫెన్సింగ్ తీగంతా తెంపేసి నానా ధ్వంసం చేశారు. ఇక్కడ చూడండి ఎలా చేశారు. వీళ్ళు అసలు మనుషులేనా అండి? పక్క వాళ్ళ సొమ్ము ఆగం చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? వాళ్ళు పొలాలు చేసుకుంటూ ఈ రకంగా ఆగం చేశారు. పక్క వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ట చూడండి. ఇక్కడైతే ఎలా చేశారు. నాకైతే అసలు ఎంత దుఃఖం వస్తుందో ఈ అఘాయిత్యం అంతా చూసి. ఇక్కడైతే పోల్స్ విరగ్గొట్టి అసలు ఫెన్సింగ్ తీగలే కట్ చేసేసారు. ఇక్కడైతే బండి కంత పెట్టి అసలు ఫినిషింగ్ తీగలే లేకుండా చేసి ఇక్కడ చూడండి రహదారి చేసేసారు దీన్నంతా. అసలు ఇక్కడ ఏమీ లేకుండా చేసి, అంటే అక్కడ వాళ్ళు మిరపకాయల కళ్ళం పోసుకుని ఆ కళ్ళంలోంచి ఇక్కడికి ట్రాక్టర్లు అయిపోవటానికి అనువుగా వీళ్ళు దారి చేసుకున్నారన్నమాట. ఇదెక్కడ న్యాయం అండి? ఎవరిదైనా వస్తువే కదా. ఇవన్నీ చేయించాలంటే వాళ్ళ కూలి మనిషి 600 లేనిదే రావట్లేదు. కనీసం 3 మనుషులు ఉంటే కానీ ఇది సరి చేయటానికి రాదు. ఒక్క రోజులో అవ్వదు. దయచేసి ఎవరిని పక్క వాళ్ళని చేలవాళ్ళని బాధ పెట్టే పనులు లాంటివి చేయొద్దని విన్నవించుకుంటున్నానండి. బ్రాహ్మణం ఆడపిల్లలం ఇంతకన్నా ఏం విన్నవించుకుంటాము, ఇంతకన్నా ఏం వేడుకుంటాము? మీకు మళ్ళీ మాకు తిట్టడం రాదు కదా. ఎప్పుడైనా రైతుగా హుందాగా ఉండాలి కానీ స్థాయి తక్కువగా ఇట్లాంటి పనులు ఎవరు దయచేసి చేయవద్దును పక్క చేల వాళ్ళ మీద.